దండోరా ఉద్యమానికి పునాది మహిళలే అన్న వంగపల్లి శ్రీనివాస్ మాదిగ. దండోరా ఉద్యమానికి పునాది మహిళలే అని తొలితరం దండోరా ఉద్యమ నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి స్ఫూర్తితోనే మహిళలు ఉద్యమించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. హబ్సిగూడ సుప్రభాత్ హోటల్లో రాష్ట్ర సీనియర్ మహిళా నాయకురాలు మేరీ మాదిగ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మాదిగ మహిళల ముఖ్య కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగపల్లి పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మొదటగా సమాజానికి చాటిన వ్యక్తుల్లో ప్రథమురాలు మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మి అని ఆమె స్ఫూర్తితోనే దండోరా ఉద్యమం నడుస్తుందన్నారు. సదాలక్ష్మి స్ఫూర్తితోనే దండోరా ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు. సదాలక్ష్మి స్ఫూర్తితోనే పోరాడి జాతి హక్కులు సాధించుకునే విధంగా దండోరా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒక 20 రోజులలో మనకు రాష్ట్ర స్థాయి సమావేశం జరిపి పూర్తి ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా 33 జిల్లాల నుంచి మహిళలను తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టబోతున్న త్వరలో ఖచ్చితంగా ఆ రోజు మీరు అందరూ పాల్గొనాలి. దాని జోక్యాన్ని మేము ప్రకటిస్తాము. జోబు అట్లా పేరు తెలంగాణలో వాళ్ళ తర్వాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మొట్టమొదటి మగవాళ్లతో సమానము ధర్నాలు రాష్ట్రలోకాలు అంటే మీరే కాదు మేము కూడా మహిళలు ఉందని ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ధర్నాలు రాష్ట్రాలు కూడా చాలా సందర్భాలు చూసుడు అసెంబ్లీని గేటు ముట్టడించిన చరిత్ర బిల్లు సాధించిన దాంట్లో ఇంతమందిని సమకూర్చి విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు చెందుతుంది, చదువుకుంటేనే భక్తులు మారుతాయని కావచ్చు. సంబంధ గుణాలకు కూడా ఒక నీడని ఇవ్వాలి సమాజంలో సంస్థ ద్వారా. మీ అందరికి ఇప్పుడు తెచ్చే నిబంధనల నుంచి మొదలు పెట్టుకుంటే సబ్బండ వర్గాలను కూడా గౌరవం చేస్తున్న వరలక్ష్మణ కూడా నేను ధన్యవాదాలు. అట్లా ఈ సమావేశానికి మహిళలే పెద్ద దిక్కు అని మేము భావిస్తున్నాం. ఈ వర్గీకరణ ఉద్యమ స్ఫూర్తి సదాలక్ష్మి అమ్మగారు అనేది మేము గుర్తు చేస్తున్నాం. ఆమె ఉద్యమ స్ఫూర్తితోటే ఈరోజు మహిళలను ఏకం చేసి దండోర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించే విధంగా మేము మహిళలను ముందుకు తీసుకెళ్తున్నాం. మహిళా సమస్యల పట్ల వర్గీకరణ కోసం కూడా ఆనాడు మేరీ మాదిగ అక్క కూడా ఆధ్వర్యంలో కూడా అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. ఇలా సావిత్రిబాయి ఇంటికొక సావిత్రిబాయిని పూలే తయారు చేయడమే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే అక్షర జ్ఞానం ద్వారానే సమాజంలో మార్పు చెందుతుందని చెప్పింది. అట్లాగే మా స్ఫూర్తి చాకల ఐలమ్మ, ఝాన్సీ లాంటి లక్ష్మీబాయి లాంటి స్ఫూర్తితో మా వర్గీకరణ విషయంలో సదాలక్ష్మి స్ఫూర్తితోటే మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాని ద్వారానే వర్గీకరణ సాధించుకుంటాం. దాని ద్వారానే మా డప్పు చెప్పు పింఛని మేము సాధించుకుంటాం. పారిశుద్ధ కార్మికులను కూడా పర్మనెంట్ అయ్యే దిశగా మహిళల పాత్ర చాలా కీలకంగా దిశగా తీసుకుపోయే దిశలో మేము ముందు ఉంటాం. రాబోయే రోజులలో ఆకాశంలో సగం భూమి మీద సగం ఎట్లయితే అంటున్నాం, మేము నిజంగా కూడా మహిళలకు కూడా పెద్ద పీటగా వేస్తున్నాం. కాబట్టి ఇలా ఇంతమంది మహిళలు వచ్చి సభను విజయవంతం చేశారు. కాబట్టి రేపు దండోర ఉద్యమంలో వీళ్ళే కీలక భూమిగా పోషిస్తారని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. జై భీమ్, జై మాదిగ. బతుకులు ఆగాధంలో అనే నినాదంతో ఈరోజు మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థీకరించడం మళ్ళీ పునర్నిర్మించడం జరుగుతుంది. 1996లో ఏప్రిల్ 23 తారీఖు నాడు నేను రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్యాన్ని వ్యవస్థాపకం చేసినాను మందకృష్ణ మాదిగ నాయకత్వంలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాదిగ మహిళా సమాఖ్య చాలా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఉధృతంగా కొనసాగుతుంది. ఈనాడు మహిళలు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణతో పాటు మా సామాజిక సమస్యలు మాదిగ మహిళలకు చాలా ఉన్నాయి. ఆ సామాజిక సమస్యల్ని నెరవేర్చుకోవడం కోసం
మాదిగ మహిళలు విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ అన్ని రంగాల్లో చైతన్యం కావడం కోసం మాదిగ మహిళా సమాఖ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వంగపల్లి శ్రీ నాయకత్వంలో ఇవాళ మాదిగ మహిళా సమాఖ్య మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి మరి నన్ను సభాధ్యక్షత పెట్టి మేరీ మాదిగగా మొదటి 94 నుంచి ఉద్యమంలో పనిచేసిన నన్ను ముందు పెట్టి మళ్ళీ నా తోటి సోదరి వరలక్ష్మి, మిగతా అక్కలు, మిగతా అండాలక్క కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో సీనియర్లు ఇక్కడ ఉండి మళ్ళీ మాదిగ మహిళల్ని సమీకృతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా జాతీయ స్థాయి వరకు మాదిగ మహిళల్ని చైతన్యం చేయడంలో, ఎందుకంటే ఈ సమాజంలో నిచ్చెన మెట్ల కింద వ్యవస్థలో అడుగున ఉన్నది మాదిగ మహిళ కాబట్టి ఈ సమాజము మాదిగ మహిళకు రుణపడి ఉన్నది. ఈ సమాజము హక్కులు కోల్పోయి అంటరాని వాళ్ళుగా, ముట్టరాని వాళ్ళుగా ఈ సమాజంలో వెట్టికి గురై ఒక బానిసత్వంలో బతుకుతున్న మాదిగ స్త్రీలు తమ ఆత్మగౌరవంగా ముందుకు సాగాలని ఎంఆర్పిఎస్ బ్యానర్ ద్వారా మేమందరము మళ్ళీ త్వరలో రాష్ట్ర సమావేశము, జిల్లా సమావేశాలు కూడా నిర్వహించుకొని దీన్ని నిర్మాణ పరంగా కూడా మళ్ళీ మేము క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవడానికి ఎంఆర్పిఎస్ మాదిగ మహిళలమంతా మేము ఇప్పటి నుండే సమీకృతం అవుతున్నాం. కార్మిక మహిళలు, కర్షక మహిళలు, బీదలు అనేకులు సమీకరణ చేసుకునే ప్రయత్నంలో ఎంఆర్పిఎస్తో మేము కలిసి నడుస్తామని కోరుకుంటూ, జనాభాలో సగభాగం ఉన్న మేము మాకు మహిళా రిజర్వేషన్లో కూడా 33% ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు జనాభా ఎక్కువ ఉండి ఆ 33%లో అగ్రవర్ణ మహిళలు అధికారం చేపట్టబోయే ప్రమాదం ఉందని పొంచి ఉండి ఎంఆర్పిఎస్ బ్యానర్ ద్వారా మేము 50% మహిళా రిజర్వేషన్ మేము ఎంత వాటో మాకంత వాట కావాలని చెప్పి మేము త్వరలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము వంగపల్లి సీని నాయకత్వంలో మేమందరం ముందుకు వెళ్ళబోతున్నాం ఎంఆర్పిఎస్ బ్యానర్ ద్వారా. దీన్ని అందరూ మా పాలకులు కానీ, మీడియా కానీ మమ్మల్ని అందరినీ కూడా మరి తెలంగాణ ఉద్యమము ఈరోజు సక్సెస్ అయిందంటే మరి అలాగే మాదిగ దండోర ఉద్యమం కానీ, ఆనాడు జాతీయ ఉద్యమం కానీ ఏ పోరాటాలు సక్సెస్ అయినాయంటే మహిళలు ఉండడం ద్వారానే ప్రతి పోరాటం విజయవంతం సాగుతుంది. కాబట్టి ఈరోజు ఎంఆర్పిఎస్ తరపున మాదిగ మహిళలు మాతో పాటు తోటి స్త్రీల మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ రిజర్వేషన్లు కూడా మేము సమానంగా వాడుకుంటూ మేము పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో, రాజకీయంగా అన్ని రంగాల్లో మేము ఎదగాలని కోరుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా మాదిగ మహిళా సమాఖ్యకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.